వెల్కమ్ టు ఆర్పీ టీవీ న్యూస్. ఈరోజు మనం చిలుకూరు అనే గ్రామానికి రావడం జరిగింది. గ్రామ సర్పంచ్ గారు మనతో ఉన్నారు, వెంకట్ గారు. నమస్తే సార్, బాగున్నారా? చిలుకూరు గ్రామం, డోనకల్ మండలం, చిలుకూరు గ్రామం, మహబూబాద్ జిల్లా. నా పేరు రాయాల వెంకటేశ్వరరావు, గ్రామ సర్పంచ్. ఓకే సార్, రాబోయే 5 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలనుకుంటున్నాను గ్రామానికి? చిలుకూరు గ్రామంలో మా గ్రామ ప్రజల సహకారంతో చిలుకూరుని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. సీసీ రోడ్లు మరియు సైడ్ డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను, వేయాలని. చిలుకూరు గ్రామంలో ఇప్పుడు శ్మశాన వాటిక ఉంది. దానిలో రోడ్డు మరియు శివుని బొమ్మని ఏర్పాటు చేసి శ్మశానం లేక ఇది ఒక. ఓకే సార్, ప్రజెంట్ ఎలాంటి సమస్యలు ఉన్నాయి? గ్రామంలో సమస్యలు అంటే గ్రామంలో సమస్యలు చాలా ఉన్నాయి. వాటిని అన్ని పరిష్కార దిశగా ప్రయత్నం చేస్తున్నాము. ఇవన్నీ నా పూర్తి 5 సంవత్సరాల పీరియడ్లో అన్నింటినీ పరిష్కరించి గ్రామాన్ని ఉత్తమ ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతాను. ఓకే సార్, మీ కోటేసి గెలిపించిన ప్రజల కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? నాపై అభిమానం ఉండి నాకు ఓటు వేసి గెలిపించిన చిలుకూరు గ్రామ ఓటర్ మహాశయులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకే సార్, మీ పాలకవర్గం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మా పాలకవర్గ సభ్యులందరూ మంచిగానే ఉన్నారు. అందరికీ నాకు సహకరించి చిలుకూరు గ్రామాన్ని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, బీఆర్ఎస్ తరపున మీరు గెలవడం మీకు ఎలా అనిపిస్తుంది? నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలవడానికి కారణం నా యొక్క మంచితనం ప్లస్ పార్టీ మీద ఉన్న అభిమానంతో నన్ను ఓటు వేసి గెలిపించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో ఇదండి ఈరోజు ఇంటర్వ్యూ. చూస్తున్నాను ఆర్పీ టీవీ న్యూస్. థ్యాంక్ యూ.